హలో అండి. ఈరోజు మీకు ఎగ్‌తో మంచి రెసిపీ చూపిస్తాను. ఎప్పుడు మీరు చేసుండరు కూడా చాలా బావుంటది. చాలా బాగా కూడా వచ్చిందనమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉండింది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయడం. కానీ చాలా బావుండిందనమాట. ఎగ్‌తో చానా రకాలు చేసుకోవచ్చు. ఇది కూడా ఒకటి అందులో. ఎగ్గేసి ఒక వాటర్ నీళ్లు పోసేసి పెనంలో ఉప్పు, పసుపు, మిరప్పొడేసి వాటర్ బాగా ఉడికిన తర్వాత ఎగ్ అన్నీ ఒక దాంట్లో వేసుకొని బాగా కలబెట్టుకొని నీళ్ళల్లో వేసేయాలన్నమాట. నూనె ఏం వేయకూడదు. ఆ వాటర్‌లో వేసేయాలి. వాటర్‌లో ఏస్తే ఎగ్ ఉడకదా అని అనుకుంటారేమో, కానీ చాలా బాగా ఉడుకుతదనమాట. ఎలాంటి నీసు వాసన కూడా ఉండదు. స్మూత్‌గా ఉంటదనమాట. చాలా బావుంటది. అలాగే ఇంకొక బానట్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ ఏసుకొని తెల్లగడ్డలొచ్చేసి ఒక 5, 6 వచ్చేసి బాగా వచ్చా పచ్చా దంచేసి దాంట్లో ఏగనిచ్చిన తర్వాత ఎర్రగడ్డేసి కరివేపాకేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం మిరప్పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని తర్వాత ఎగ్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దాంట్లోనే లాస్ట్‌లో దింపేటప్పుడు కొంచెం వచ్చేసి నిమ్మరసము, కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్టు, మనకు సరిపోయినంత సాల్ట్ వేసుకొని కొంచెం మిరియాల పొడి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే చాలా బావుంటదనమాట. ఎందుకంటే ఈ రెసిపీ మీరు యాడ చూసుండ్రు కూడా. చాలా బావుంటది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను వాటర్‌లో ఎగ్గేసినప్పుడు అది కూడా వీడియో తీద్దామనుకున్నా. కానీ కుదరలేక అదొక్కటి తీయలేదనమాట. ఈసారి ఖచ్చితంగా తీసి పెడతాను మీకు. చూసారా ఇలా ఫ్రై చేసుకొని వేడి వేడి అన్నంలో ఏసుకొని తింటుంటే అబ్బా! టేస్టే వేరబ్బా! చాలా బాగుండింది. ఫస్ట్ టైమ్ అనమాట చేయడం. కానీ చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీడియో గాని నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కానీ అన్నంలో వేసుకొని వేడి వేడిగా తింటుంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్‌లో ఉండిందనమాట. చాలా బాగుండింది. పిల్లలు కానీ, మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా కానీ ఇలా చేసి పెడితే చాలా బాగుంటదనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.